అందరికీ నమస్కారం. నీట్ 2026 రిజల్ట్ రావడం జరిగింది. చాలా అనాలిసిస్‌లు ఇప్పటి వరకు వినుంటారు. బాగా కాగ్నిటివ్ లోడ్ ఎక్కువైపోయి ఉంటుంది. సో, మన మార్కులకి ర్యాంక్ వస్తుందా రాదా? మన ర్యాంక్ సీట్ వస్తుందా రాదా? రైట్? సో, ఈ విధమైనటువంటి మార్కులు, ర్యాంకులు, సీట్లు ఈ గొడవ అంతా ఉంటూ ఉంటుంది. ఈ అఫీషియల్ డేటా మనం చూస్తే నిజంగా అఫీషియల్ డేటా ఏం చెబుతుంది? సో, అఫీషియల్ డేటా ప్రకారం లాస్ట్ ఇయర్కి ఇప్పటికి పోల్చినప్పుడు మనకున్నటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి అనేటువంటిది అఫీషియల్ డేటాతో స్పష్టంగా చూద్దాం. ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది ఏమిటంటే, మీకు కంప్లీట్ క్లారిటీ రావాలి అంటే స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా వస్తేనే యాక్యురేట్గా మనం చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క రిజల్ట్ ప్రకారం, ఇప్పుడు వచ్చినటువంటి డేటా ప్రకారం ట్రెండ్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీ, ధైర్యం కావాలి. ఎందుకంటే ఇక్కడ 2 గుడ్ న్యూస్లు ఉన్నాయి. ఒక ఇంపార్టెంట్ బ్యాడ్ న్యూస్ ఉంది. ఇది ఏమిటి అనేటువంటిది చూద్దాం. సో, మొదటగా గుడ్ న్యూస్ ఏమిటి అంటే 2025, 2026తో పోల్చినప్పుడు కేటగిరీ వైజు క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ తగ్గారు. 2025లో ఓబీసీలో 5,64,611 మంది అయితే ఇప్పుడు 5,12,014 మాత్రమే. ఎస్సీలో 2025లో 1,68,873 అయితే ఇప్పుడు 1,59,296. ఎస్టీకి వచ్చేటప్పటికి 67,234 క్వాలిఫై అయితే ఇప్పుడు 63,716. జనరల్లో 3,38,728 మంది క్వాలిఫై అయితే ఇప్పుడు 2,91,133 మాత్రమే. అలాగే ఈడబ్ల్యూఎస్లో 97,085 ఇదివరకు అయితే ఇప్పుడు 95,026. సో, ఓవరాల్గా 11,21,185 మంది ఈసారి క్వాలిఫై అయితే ఇది వరకు 12,36,531 మంది క్వాలిఫై అయ్యారు. అంటే క్వాలిఫై అయినటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది, రాసినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగినప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్. అలాగే రెండో విషయం ఏమిటంటే ఆంధ్రాలోని తెలంగాణలో 810 కొత్త సీట్లు రావటం అనేటువంటిది చాలా చాలా గొప్ప న్యూస్. అందులో 700 ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించినటువంటివి, ఇంకొకటి 110 గవర్నమెంట్కి సంబంధించింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది చాలా చాలా గొప్ప న్యూస్. మన కట్ ఆఫ్ మీద చాలా ప్రభావం చూపుతుంది. అలాగే ఆంధ్రాలో కూడా 275 సీట్లు అనుకుంటా అక్కడ కూడా పెరగటం జరిగింది. సో, ఇది ఖచ్చితంగా మంచి గుడ్ న్యూస్. దీనితో పాటుగా మార్క్స్ సంబంధించి మనం చూస్తే ఇది వరకు 715, ఇప్పుడు లాస్ట్ ఇయర్ 686. రైట్? సో, 30 మార్కులు, సుమారుగా 30 మార్కుల డిఫరెన్స్ అక్కడ ఉంది. అలాగే మినిమం క్వాలిఫైయింగ్కి వచ్చేటప్పటికి 80 మార్కుల డిఫరెన్స్, అంటే పెరిగింది, మార్కులు పెరిగినాయి. అందుకనే నా సలహా ప్రస్తుతానికి వారం రోజుల పాటు కూడా ఇప్పటి వరకు మార్కులతో మాట్లాడారు. ఇక మార్కుల గురించి మర్చిపోండి. మీ ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే తీసుకోండి. అలాగే స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత స్టేట్ వైడ్ ర్యాంకు, కేటగిరీ వైజ్ ర్యాంకు, ఇవి 3 మాత్రమే మీరు ఆలోచించండి. అనవసరంగా బుర్ర పాడు చేసుకోవద్దు. వాళ్ళు ఇది చెప్పారు, వాళ్ళు అది చెప్పారు. నేను చెప్తున్నటువంటిది అఫీషియల్ డేటా. ఇక్కడ ఏదైతే బ్యాడ్ న్యూస్ అన్నానో అందరూ ధైర్యంగా, నిజాయితీగా ఈ ఒక్క విషయాన్ని గమనించండి. లాస్ట్ ఇయర్ 651, ఆ పైన ఉన్నటువంటి స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ 73 మంది. కానీ ఈ ఏడాది 651, ఆ పైన ఉన్నటువంటి పిల్లలు 1,390 మంది. అట్లాగే 601, ఆ పైన ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు 9,815 మంది. అప్పుడు 1,300, అంటే 600, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు 1,332 మంది. సో, ఈ డేటా మనకి ఏం చెప్తుంది? ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తా. అంటే మనం అంతా కూడా 500 దగ్గర ఉంటాం కాబట్టి, సో 500 దగ్గర మనం చూస్తే 501 లేదా ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు, అంటే 501 నుంచి 720 మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ఈ ఏడాది 89,341. ఇది అఫీషియల్ డేటా చెబుతున్నటువంటి మాట. అలాగే ఇప్పుడు మనం చూస్తే 501, 550 ఆ పైన, అంటే 501 నుంచి 686 లాస్ట్ ఇయర్, అప్పుడు హైయెస్ట్ 686 కాబట్టి. సో, అది చూస్తే 51,511 మంది ఉన్నారు. సో, కాబట్టి అలాగే మీరు ఇంకొకటి కూడా చెప్తా, 451 పైన కూడా చెప్తా. 451 మార్కులు ఆ పైన ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 1,66,364 మంది. అదే లాస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 450
ఒకటి ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు 1,21,014 మంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే స్టేట్ వైడ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము. రెండోది ఏమిటంటే ఆ మార్క్స్ మంచి మార్క్స్ వచ్చినటువంటి ఆ గ్రూప్లో అంటే 1 మార్క్‌కి 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు అనుకునేటప్పుడు ఈ ఏడాది ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ మందికి ఇక్కడ ఆ పై గ్రూప్‌లోనే ఎక్కువ మంచి మార్కులు రావటం జరిగింది అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి విషయం. సో ఇది గమనించాలి. సో దీనివల్ల సీట్లు పెరిగినప్పటికీ కూడా మన ర్యాంక్ అంటే దగ్గర మార్కుకే చాలా ఎఫెక్ట్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏ బ్రాకెట్లో ఎంతమంది ఉన్నారు అనేటప్పుడు సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ర్యాంక్ చూసుకోవటం ఆ ర్యాంక్ని బట్టి మనం చూడాలి. సో మార్క్స్ అంటారా ఇక చాలా డ్రాస్టిక్గా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక మార్క్స్ని పక్కన పెట్టేసి ర్యాంక్ని బట్టి ముందుకు వెళ్ళండి. సో ఇది రాత్రి వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారం మనం చాలా సిన్సియర్గా అర్థం చేసుకోవాల్సింది. ఇది నిజం. మనకి చాలామందికి ఇబ్బంది అవ్వచ్చు, ఈ స్టాటిస్టిక్స్ ఇబ్బంది అవ్వచ్చు, కానీ ఇది మాత్రం నిజం. సో ఇక స్టేట్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఏదేమైనప్పటికీ ఫైనల్గా నీట్లో సో ఇది చాలా పెద్ద కళ. ఈ కళను సాకారం చేసుకున్నటువంటి పిల్లలకి అలాగే దానికి తోడ్పాటు అందించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా మీ కుటుంబం అందరికీ కూడా శుభాభినందనలు. అలాగే నీట్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని చాలా అహర్నిశలు కష్టపడి చివరి వరకు వచ్చి ఆ బోర్డర్లో ఆగిపోయిన అయినప్పటికీ కూడా సో మీ యొక్క ప్రయత్నానికి మరొక్కసారి శుభాభినందనలు. సో మరి ఇక తర్వాత లాంగ్ టర్మ్ తీసుకోవాలా లేదా ఏం చేయాలి అనేటువంటి దాన్ని చాలా ప్రశాంతంగా ఎమోషనల్ డెసిషన్ తీసుకోవద్దు. ప్రశాంతంగా పేరెంట్స్ పిల్లలు కూర్చుని సహాయం తీసుకోండి. సలహా అవసరమైతే అలాంటి వాళ్ళ సలహా తీసుకోండి. సో అందరికీ కూడా ఈ యొక్క పెద్ద యజ్ఞంలో పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలందరికీ మరొక్కసారి హృదయపూర్వక శుభాభినందనలు. థ్యాంక్ యూ.